కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తన ప్రతి పనికి ఎడ్డం అంటే తెడ్డం అనడంతో ఆ ఎమ్మెల్యేకి విసుగొచ్చేసింది. తానొక దారిలో వెళ్తుంటే కూటమి నేత మరో దారిలో వెళ్లడం, ఏం చేసినా గడప దాటక ముందే అడ్డుపడుతుండడంతో ఫైనల్ గా బర్స్ట్ అయిపోయారు. కూటమి నేత తన చావు కోరుకుంటున్నాడు అంటూ ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కూటమిలోని పార్టీలను షేక్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఇరు పార్టీల అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి చేతులు కలిపింది. ఇప్పుడు గూడెంలో అంతా సర్దుకున్నట్టే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. అసలు బొలిశెట్టి బాబ్జీపై బర్స్ట్ అయ్యేంతలా వారిద్దరి మధ్య ఏం జరిగింది? తాడేపల్లిగూడెం కూటమిలో తకరారు నడుస్తోంది. కూటమిలోని నేతతో జగడానికి దిగుతున్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఏ రేంజ్ లో ఫైర్ అవుతున్నారంటే, కూటమి నేత ఒకరు తన చావును కోరుకుంటున్నారని కామెంట్స్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. బొలిశెట్టి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆయన 2019 వరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పొత్తులో తాడేపల్లిగూడెం సీటును జనసేనకు కేటాయించింది. ఇక్కడ తన పాత ప్రత్యర్థి కొట్టు సత్యనారాయణపైనే 62,492 ఓట్ల భారీ మెజారిటీతో జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు బొలిశెట్టి శ్రీనివాస్. శాసనసభలో ప్రభుత్వ విప్గాను పనిచేస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడడం బొలిశెట్టికి అలవాటు. అయితే కూటమిలో తాడేపల్లిగూడెంలో మరో కీలక నేత ఉన్నారు. ఆయనే వలవల బాబ్జీ. తొలుత వైసీపీ కోసం పనిచేసిన ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొట్టు సత్యనారాయణను ప్రకటించడంతో టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వలవల బాబ్జీ పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని బాబ్జీ భావించారు. అయితే పొత్తులో భాగంగా సీటు జనసేనకు దక్కడంతో పార్టీ తనకు తగిన న్యాయం చేస్తుందని బాబ్జీ ఆశిస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో మొదటి నుంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ తన శైలిలో దూసుకుపోతుండడంతో భవిష్యత్తులో తనకు రాజకీయంగా ఇబ్బంది తప్పదనే భావన బాబ్జీలో మొదలైనట్లు చెబుతున్నారు. ఇటీవల టీడీపీ కీలక నేత పట్టాభి తాడేపల్లిగూడెం పర్యటన వలవల బాబ్జీ ఎమ్మెల్యే బొలిశెట్టి మధ్య గొడవలకు కారణమైంది. పట్టాభి తాడేపల్లిగూడెంకి వచ్చిన సమయంలో బాబ్జీ తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించడం తొలిసారి వీరి మధ్య గ్యాప్కు కారణమైంది. జనసేన బలంగా ఎదుగుతుండడంతో టీడీపీలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని కాపాడుకోవాలంటూ బాబ్జీపై ఒత్తిడి పెంచారట. దీంతో ఆయన బొలిశెట్టి పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు తన పలుకుబడి ఉపయోగించి మున్సిపల్ కమిషనర్ ని తన కనుసన్నల్లో ఉంచుకోవాలనే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న తనతో కూటమిలోనే టీడీపీ నేత తెర వెనుక రాజకీయం చేస్తుండడం, ఎస్ఐ సిఐల నియామకాల విషయంలో ఎమ్మెల్యే ఒక రకంగా వ్యవహరిస్తే బాబ్జీ మరో రకంగా ఆ పోస్టింగ్స్ రాకుండా చేస్తుండడం వీరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఇక ఫైనల్ గా బొలిశెట్టి శ్రీనివాస్ తన చావును కూటమి నేత కోరుకుంటున్నారని, అలా ఉప ఎన్నిక వస్తే ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ మాత్రమే కాదు, మా పార్టీకి బొలిశెట్టి బాహుబలి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కామెంట్ చేసిన సందర్భం ఉంది. ఇక అదే సమయంలో కూటమి పార్టీ నేతల మధ్య పరిస్థితి చక్కదిద్దేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగారు. కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పరస్పరం కలిసి పనిచేయాలని సూచించారు. బొలిశెట్టి బాబ్జీ మధ్య కొందరు నేతలు కావాలని చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, అధికారులు సైతం తమ పబ్బం గడుపుకోవడానికి అక్కడా ఇక్కడ తాళం వేస్తూ వివాదం పెంచుతున్నారనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం గంటల వ్యవధిలో వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. కానీ క్యాడర్ మధ్య సైతం గ్యాప్ పెరగకుండా చూడడం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో నేతలపైనే ఉంది. కొన్ని రోజుల క్రితం వలవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి చైర్మన్ పదవి దక్కడంతో వీరి మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమయ్యే పరిస్థితి తలెత్తింది.